హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు ఒక చోటుకి వెళ్ళాను. దాన్ని గార్డెన్ అనాలో లేకపోతే తోట అనాలో అర్థం కాలేదు. చూసాక మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, నేనైతే మామిడి తోటకు వచ్చాను. మామిడికాయ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, చెట్లకి కాయలు ఎలా ఏలబడి కనిపిస్తున్నాయో చూడండి. కాకపోతే మొన్న వచ్చిన గాలికి అయితే చాలా వరకు కాయలు అన్నీ కూడాను పడిపోయాయి అనమాట. ఎన్ని కాయలు పడ్డాయంటే చూసారుగా ఎన్ని కాయలు పడిపోయాయో. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం ఈ గార్డెన్ చుట్టూ కూడాను మామిడికాయ చెట్లు ఉన్నాయి. సో ప్రతి చెట్టు కింద కూడాను ఒక 20కి పైగానే కాయలు పడిపోయాయి. పైగా చెట్టుకి కాయలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా, చేతికి అందే అంత ఎత్తులోనే ఉన్నాయన్నమాట. ప్రతి చెట్టుకు కూడాను ఎంత చక్కగాను భలే అనిపించాయి. ఇలా చేతికి అందినట్టుగా ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా పెద్ద పెద్ద చెట్లు కాయలు చూశాను, కానీ ఇవి చాలా చిన్న చెట్లే, కానీ ఎంత చక్కగా కాయలు ఉన్నాయి చూడండి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. భలే ఉంది కదా. సో ఈ గార్డెన్కి అయితే వాటర్ పెట్టడానికి కానీ మేము వచ్చాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది. సో అక్కడైతే ఈ మామిడికాయలు చూసి ఇంకా నేను చాలా థ్రిల్ అయిపోయాను అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా ప్లేస్ కూడాను వాళ్ళదేని. ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉన్నది. అలానే చుట్టూ మామిడికాయలు, అలానే అక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి. సో వాటికి కాసిన అరటికాయలను కూడా తీసుకొచ్చేసాము. ఫైనల్లీ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.